ప్రొడ్యూసర్స్ కూడా ఒక్కోసారి డైరెక్టర్స్కి లిమిట్ పెడతారు. ఇంత బడ్జెట్లో మాత్రమే మూవీ తీయాలి అంటారు. బట్ ఆ బడ్జెట్ దాటకుండా అందంగా మూవీ తీయగలిగే టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఈ డైరెక్టర్ కూడా ఒకరు. తెలుసా? కొత్త వారే, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, అందరూ కొత్త వాళ్ళు కలిసి చేస్తున్న కొత్త ప్రయత్నం ఉస్కో. ఇందాటి నుంచి అడుగుతాను, మీరు చెప్పలేదా ఉస్కో? అసలు ఉస్కో ఎందుకు పెట్టారు? ఆయన ఉసుకొల్పింది ఎవరు పెట్టడానికి? అంటే కాసేపు వెయిట్ చేస్తే ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకంటే గెస్ట్లు కూడా వచ్చారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీ ఇష్టం అనుభవం. యాక్చువల్ గా ఇవాళ ఈ ఈవెంట్ ఇంత అందంగా ప్రజెంట్ చేస్తున్నారు మన యంగ్ మంత్ర ఈవెంట్స్ వారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే మీడియా పార్ట్నర్ TV9. ఇందాక నుంచి తను అడుగుతూ ఉన్నారు ఉస్కో టైటిల్ ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది థాట్ అని. అందుకే ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం మన డైరెక్టర్ గారిని. ఎవరండి? తన పేరు ప్రశంకర్. ఒక్కసారి అనండి, ప్రశంకర్. శంకర్ అంటే శంకర్లు చాలా మంది ఉంటారు, కానీ ప్రశంకర్లు అందరూ అవ్వరు. ప్రశంకర్ అంటేనే సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్. అలాంటి డిఫరెంట్ థాట్స్ ఉన్న డిఫరెంట్ డైరెక్టర్ రాబోతున్నారు. పిలుద్దామా మరి? సో మన డైరెక్టర్ ప్రశంకర్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ అండి. సో కొత్త డైరెక్టర్ని ఇప్పుడు మనందరం స్క్రీన్ లో చూస్తున్నాం కదా. ఓకే, సో ఉస్కో టైటిల్ ఎలా వచ్చింది, ఉస్కో ద్వారా ఏం చెప్పబోతున్నారు, మీ మైండ్ లో ఉన్న ఆలోచనలు ఏంటి, మాతో కొన్ని పంచుకుంటారా? ఇది యాక్చువల్లీ ఒక రన్నింగ్ టైటిల్. మాకు వేరే టైటిల్ అనుకునే వాళ్ళం, బట్ ప్రొడక్షన్ టైంలో ఏంటంటే అందరూ ఉస్కో 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 అంటూ చెప్పుకోవడం, అందరూ చాలా క్యాచీగా ఉందనడం. సో మేము ఫైనల్గా దానికే కన్ఫర్మ్ అయిపోయాం. యానిమేషన్ సినిమా అండి, మీకు అలా అనిపించి ఉండొచ్చు అండి. ఆ బొమ్మలు ఉన్నాయి బయట, అది మా ప్రొడ్యూసర్ గారి టాలెంట్ అని ఆయన చెప్తారు ఆ విషయం. మా ప్రొడ్యూసర్ గారికి యానిమేషన్ సినిమాలు తీసి 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 ఇది కూడా అదే అనుకుని అలా ప్రమోట్ చేయడం. అదే కుక్క బొమ్మ లేదు, కుక్క నోట్లో అన్నం పెడుతున్నారు బయట, కుక్క బొమ్మలో స్విమ్మింగ్ పూల్ అవి చూసి యానిమేషన్ అనుకుంది. ఓకే, కాదండి ఆ కన్ఫ్యూజన్. ఇప్పుడు నలుగురు హీరోలు అంటున్నారు, వాళ్ళు యానిమేషన్ ఉంటారు మామూలుగా ఉంటారండి బయట. ఎవరండి హీరోలు? నలుగురు అన్నారు కదా, వాళ్ళు మామూలు మనుషుల్లాగా ఉంటారా? యానిమేషన్ మనుషులు మామూలేనండి, వాళ్ళ ప్రవర్తన యానిమేటర్ క్యారెక్టర్ లా ఉంటుంది. ఓకే, వారి కొత్త ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ ఇస్తారని, వారిని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం అండి. అండ్ ఇవాల్టి హీరో ఎవరు? నానే వద్దు అడగడమే తప్పు. యాక్చువల్ గా ఈ మూవీకి అద్భుతమైన సంగీతాన్ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ గారా, తమన్ గారా, దేవిశ్రీ ప్రసాద్ గారా? యాక్చువల్గా కొంచెం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. కొత్త వారు అంటూనే ఉన్నాం కదా, మరి ఆ కొత్త థాట్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే తనే నరేన్ అల్లం. హీరో కదండి, అల్లం నరేష్ కాదు, నరేన్ అల్లం. వద్దు, పేరుని కూని చేసేలోపు వారే వచ్చేస్తున్నారు. వెల్కమ్ అండి. చెప్పండి. సో ఈ సినిమా అంటే ఇందులో డిఫరెంట్ స్టోరీ అని వింటున్నాము, బట్ డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చారా ఏంటి? మీ డైరెక్టర్ గారి సపోర్ట్ ఎలా ఉంది, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎలా ఉంది, అండ్ లిరిసిస్ట్ కూడా మీరే అని విన్నాము. సో ఆ విషయాలు కొన్ని. సో ఆల్మోస్ట్ శంకర్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, ఆల్మోస్ట్ చిన్నప్పుడు ఫ్రెండ్స్. 15 years తర్వాత సడన్గా ఫోన్ చేసి మ్యూజిక్ చేయాలి అన్నాడు. ఈ 15 years ఇప్పుడు మాట్లాడుకోలేదు మేము. అండ్ ట్యూన్స్ పంపించమన్నాడు, 15 tunes పంపించమన్నాడు, 5 tunes పంపించాను, ఓకే అన్నాడు. 15 days టైం ఇచ్చారు, 15 daysలో కంప్లీట్ చేసాం అంతే. అండ్ లిరిసిస్ట్ నేను అవడం వల్ల ఫాస్ట్గా అయింది. ఓకే, సో 15 daysలో కంప్లీట్ చేశారంటే టార్గెట్ ఇవ్వడమే ఆలస్యం, టార్గెట్ని ఫుల్ఫిల్ చేయగలిగే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరండి ఇంతకీ? అబ్వియస్గా వైఫ్ అండి. ఓ, మరి ఇందులోని 5 songs గురించి ఒక్కసారి మన వ్యూవర్స్కి, మన స్పెషల్ గెస్ట్లకి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తారా? స్టార్టింగ్ 15 years తర్వాత ఒకసారి ఫోన్ చేసి సినిమాకి మ్యూజిక్ చేయాలంటే నేను అసలు వీడు ఏం చేస్తాడు 15 years నుంచి అని నేను కంగారు పడ్డాను. నాకు 2 days టైం కావాలని చెప్పేసి అడిగాను, ఎందుకంటే వీడు నిజంగా సినిమా చేస్తున్నాడు లేదా అని. 27 yearsకి ఒక అబ్బాయి PhD కంప్లీట్ చేసి ఐర్లాండ్లో ఇండియాకి వచ్చి ఒక 2 yearsలో ACO అయిపోతారండి జనరల్గా, కానీ మా వాడు డైరెక్టర్ అయ్యాడు. సో ఇట్స్ చెప్పాలంటే హీ ఇన్స్పైర్స్ మీ లాట్. అండ్ వర్కింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. స్టోరీ చెప్పినప్పుడే నేను నవ్వాను, బాగుంది ఇది అని చెప్పేసి. ఈ సినిమాలో 6 songs ఉన్నాయండి, 6 are డిఫరెంట్ ట్యూన్స్, 6 are డిఫరెంట్ లిరిక్స్. సో ట్యూన్స్ సెట్ చేయడం ఒక వంత అయితే 6 lyrics 6 రకాలుగా రాశాను, నేనే రాశాను. సో అది మీరు విని చెప్పాలి ఎలా ఉందన్నది.
ఓకే అండి, సో డిఫరెంట్ సాంగ్స్ అని చెప్పారు. డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలని, మీరు కూడా చాలా బిజీ మ్యూజిక్ డైరెక్టర్గా మారాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవో చారి పోర్లకి సోకులకి జల్సాలకి పైసలు ఎడికని వస్తున్నాయి ఎరికనా ఒక ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేయమంటావా? ఒక గర్ల్ ఫ్రెండ్ లెక్క షురూ చేసి లవర్ లెక్క లాలించి పెళ్ళం లెక్క మురిపించి కంటిన్యూ చేస్తుంది. ప్రొఫెషన్ లో మాత్రం డెడికేషన్ లేకపోతే ఎలా చెప్పండి?
నైట్ అంతా మనకు జాగారమే. అరే అందంగా లేదంటే అంత రెచ్చిపోతున్నట్రా. రోజు అతను ఫేస్ చూసుకోదా?